చాలా కాలం క్రితం భూమిపై నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బలవంతుడు, దుర్మార్గుడు మరియు అహంకారంతో నిండిపోయినవాడు. దేవతలు, ఋషులను చాలా పీడించేవాడు. అనేక రాజ్యాలను జయించి అందమైన దేవకన్యలను బంధించి తన రాజ్యంలో నిర్బంధించేవాడు. అతని పాపాల వలన ప్రపంచమంతా చీకటితో నిండిపోయింది. దేవతలు ఈ దుస్థితిని చూసి శ్రీకృష్ణుడు మరియు సత్యభామాదేవి దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. దేవతలు విన్నపాలు విని శ్రీకృష్ణుడు నరకాసురుని చెడుపై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. సత్యభామ కూడా ఆయనతో కలిసి యుద్ధానికి వెళ్ళింది. వారు తమ దివ్యవాహనమైన గరుత్మంతుడి మీద ఎక్కి నరకాసురుని రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ ఓ మహాయుద్ధం ప్రారంభమైంది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. రాక్షస సైన్యం గర్జించింది. కానీ శ్రీకృష్ణుడు దివ్య ఆయుధమైన సుదర్శన చక్రం గాల్లో తిరుగుతూ రాక్షసుల్ని నాశనం చేసింది. చివరకు నరకాసురుడు శ్రీకృష్ణుడి ఎదుట నిలబడి తాను చేసిన పాపాలను ఒప్పుకొని క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు నరకాసుడు తన చివరి శ్వాసలో ఒక కోరిక కోరాడు. నా మరణదినం ప్రజలందరికీ ఆనందదాయకమైన రోజు కావాలని, ఆ రోజు వారు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలని కోరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆ కోరికను మన్నించాడు. నరకాసుడు విముక్తి పొంది ప్రపంచంలో మళ్ళీ శాంతి మరియు వెలుగు వ్యాపించాయి. ఆ రోజు నుంచి ప్రజలు దీపాలు వెలిగిస్తూ చీకటి మీద వెలుగు విజయం సాధించిన రోజుగా దీపావళిని జరుపుకుంటారు. అందుకే ఈరోజు మనం దీపాలు వెలిగించి ప్రేమ, ఆనందం, మంచి విలువలను పంచుకుంటూ జరుపుకుంటాము. ఇది చెడు మీద మంచితనం గెలిచిన విజయంగా గుర్తించబడింది.